రమేష్ కన్నిగంటి గారు ఆర్ఎస్ఏ ఫారెన్ అఫైర్స్. సో ఎలా ఉంటుంది సార్ రెండు కంట్రీస్ మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు? సో అసలు సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారి యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఆయన చేసే ప్రతి అటాక్, ఆయన డిజైన్ చేసి ఆయన డెలివరీ చేసే ప్రతి అటాక్ స్పీడ్ ఉండాలా, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలా. ఈ రెండు వీఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్. Better we restrict ourselves to what we do from internally to give moral support to our Indian Army, Air Force, Navy, law enforcement agencies. నైతికంగా మనము మన సైన్యంతో నిలబడి లోపల నుంచి మనము ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇంటి దొంగల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బోర్డర్లో 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి. ఒక్క పాకిస్తాన్తో మనము 3,323 kilometers of land border we share with Pakistan, LOC, line of control. 3,488 kilometers of land border we share with China, LAC, line of actual control. 4,000 kilometers plus we share our land border with Bangladesh. We got to be very, very alert. I'm sure we all have a lot of faith and trust, and also our Indian Army, Indian Air Force, Indian Navy has the skill and the will. Now they are going for the kill. స్కిల్లు విల్లు రెండు ఉన్నాయి. ఇప్పుడు కిల్కి వెళ్ళబోతున్నారు. మనం ఏం చేయాలంటే పౌరులుగా మనలాంటి మీడియా సంస్థలు కానీ 10 TV లాగా ఒక మరి చక్కగా దేశం కోసం పనిచేస్తున్న ఇలాంటి వాటికి కానీ మనం ఏం చేయాలంటే, మనము భారతదేశం లోపల అంతర్గతంగా హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, కొచ్చిన్, విజయవాడ, తిరుపతి టెర్రరిస్టులు ఎప్పుడు ఏం చేస్తారంటే మేడం, సింబాలిక్ టార్గెట్స్ని, సాఫ్ట్ టార్గెట్స్ని చూస్ చేసుకుంటారు. సింబాలిక్ టార్గెట్స్ అంటే ఏంటంటే, ఒక మతానికి సంబంధించో, ఒక జాతికి సంబంధించో, ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించో, ఒక ఆర్థిక బలానికి సంబంధించో, ఒక మతపరమైన సంబంధించో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే దాన్ని కొడతం ద్వారా ఆ మొత్తానికి దే వాంటెడ్ టు గివ్ ద మెసేజ్. ఉదాహరణ, మన పార్లమెంటు, మన అసెంబ్లీ, లేకపోతే మన చారిత్రక కట్టడాలు, మన వారసత్వ సంపద, మన సాంస్కృతిక కట్టడాలు, వీటిని పడగొట్టాలి. దాని ద్వారా మొత్తాన్ని మేము దెబ్బతీసామని చెప్పడానికి అదొకటి. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ టార్గెట్ అంటారు. పెహల్గాం, బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్లో, జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన ఈ అనంతనాగ్ జిల్లాకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాంలో జరిగింది ఏంటంటే మేడం, సాఫ్ట్ టార్గెట్ని, అంటే అన్యం పుణ్యం ఎరగని అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకున్న తీరు, అది కూడా మతం పేరు అడిగి చంపిన తీరు. అంటే ఉగ్రవాదాన్ని రీడిఫైన్ చేసే రోజు వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎనీ రీజియన్, రిలీజియన్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఇది ఒక మతం పేరుతో చేసిన మారణ హోమాన్ని అధపాతాళానికి తొక్కి ఈ జాతీయ జెండాని సగర్వంగా మళ్ళీ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్లు ఇండియా హ్యాస్ అ కోస్ట్ లైన్. 11,098 kilometers of coastline with 9 coastal states starting from Gujarat, Maharashtra, Goa, Karnataka, Kerala, Andhra, Tamil Nadu, Orissa, West Bengal, Pondicherry, Daman Diu, Lakshadweep, అండమాన్ నికోబార్ని కాపాడుకుంటా అది మొత్తం ఇండియన్ నేవీ చూసుకుంటుంది. 15,000 కిలోమీటర్లని ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది. మన గగనతలాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది. మనము సైబర్ వారియర్స్గా మారి బీట్ ఏ సైబర్ అటాక్, బీట్ ఏ ల్యాండ్ బేస్డ్ అటాక్, బీట్ ఏ స్పేస్ బేస్డ్ అటాక్, వీ టీమ్ ఇండియా will have to come together, cutting across caste, creed, region and religion. We are going to make it big, such a big thing that no one will ever use terrorism in the days to come. That's what India is going to prepare to do it for our neighbor, that is army, mullah, ISI. ఈ మూడింటిని కుక్కుటి వేళ్లతో సహా పెకిలించడానికి, ప్లస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసి అక్కడ ఉన్న టెర్రర్ క్యాంప్స్లో వాళ్ళని చంపి మనము మళ్ళీ తిరిగి అఖండ భారత్ని స్థాపించే రోజు వచ్చింది. దానికి మనం ఊతం ఇవ్వాల. వాళ్ళ సొంత గొయ్యని, సొంత సమాధుల్ని వాళ్ళు తవ్వుకున్నారు. అంటే కావాలని వాళ్ళు దీన్ని ఒక టార్గెటెడ్ గా రెచ్చగొట్టే విధంగా, అంటే వెనుక బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కూడా ఒక స్కెచ్ తోనే ముందుకు వచ్చారు అనేటువంటి ఇది కూడా ఉన్నాయి. దానికి ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేయొచ్చు అనేటువంటి వాదన కూడా. బ్రిలియంట్ క్వశ్చన్. యు నో వై ఇట్ ఈస్ బ్రిలియంట్? మీ అడిగిన ప్రశ్న కరెక్ట్గా అడిగారు. ఏంటో తెలుసా? బిగ్ పిక్చర్ తెలుసుకోవాలి. బిగ్ పిక్చర్లో చైనా ఈజ్ వెయిటింగ్. చైనా ఇచ్చే సపోర్ట్తోనే పాకిస్తాన్ ఎగురుతున్నది.
కానీ పాకిస్తాన్కి తెలియదు దానికి అన్నం తినాలన్నా లోపల కనీస అవసరాలు తీరాలన్నా భారతదేశం ఎంత ఇంపార్టెంటో దానికి తెలియట్లేదు. అది తెలుసుకునే రోజు వచ్చింది, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోద్ది. చైనా యొక్క ప్రోద్బలం లేనిదే, చైనా యొక్క సపోర్ట్ లేనిదే పాకిస్తాన్ ఏం చూసుకుని విర్రవీగుద్ది. మన ఆర్మీ ఎంతో తెలుసా మీకు? మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం కలిపితే 2.5 మిలియన్, అక్షరాల 25 లక్షల మంది సైన్యం భారతదేశానికి ఉన్నారు. వాళ్ళ సైన్యం ఎంతో తెలుసా? 6,70,000 నుంచి 7 లక్షల వరకు ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన హైదరాబాద్ని, మన పూణేని, మన అహ్మదాబాద్ని, మన బెంగళూరుని, మన ముంబైని, మన చెన్నైని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు, నార్మల్ పౌరులందరూ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనిస్తూ ఉండండి. ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి వేషాలు వేస్తున్నారని మీకు అనిపించిన లోకల్గా ఉన్న పోలీసులకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మీరు కూడా దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. టెర్రరిజాన్ని ఓడించాలంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్తో మొత్తంతో పాటుగా మన చేపలు పట్టేవాళ్ళు, మన ఫిషింగ్ కమ్యూనిటీ 2 కోట్ల మంది ఉన్నారు. 11,098 కిలోమీటర్ల ఈ సువిశాల సముద్ర తీర ప్రాంతంలో 2 కోట్ల మంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, ఫిషింగ్ కమ్యూనిటీ. వాళ్ళు కూడా నేవీతో, కోస్ట్ గార్డ్ తో కలిసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా లోకల్ పోలీసులకి, మెరైన్ పోలీసులకు కూడా ఇవ్వాలి. ముంబై 26/11 అటాక్స్ తర్వాత మనం మెరైన్ పోలీస్ స్టేషన్స్ పెట్టాం, వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి. అంటే వీళ్ళే మనకి వేగు చుక్కలు లాగా పనిచేయాలి. అలానే గిరిజన పుత్రులు, అలానే బోర్డర్స్లో ఉన్న మన నార్త్ ఈస్ట్లో ఉన్న మన సోదరుడు మనలు అందరూ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీని రక్షణ ఒకటే ఎజెండా, ఒకటే జెండా, భారత రక్షణ అనే దాని మీద మన తల్లిదండ్రులు కూడా, మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో, మన దేశాన్ని కాపాడుకుంటేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక స్పిరిట్. మేడం, డిసిప్లిన్కి మోటివేషన్కి తేడా ఉంది మేడం. మోటివేషను ఒక సముద్రపు అల్లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. డిసిప్లిన్ అనేది కన్సిస్టెంట్గా చేసుకుంటా క్రమశిక్షణ ఏంటంటే 18 నుంచి 21 సంవత్సరాల ప్రతి యువకుడు, యువతి భారతదేశం కోసం ఏం చేయాలి, నా దేశం కోసం అని ప్రశ్నించుకునే సమయము ఆసన్నమైంది. మొదటి స్వతంత్ర సంగ్రామము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే ఈ రెండవ స్వతంత్ర సంగ్రామము 2047 లోపల మనము చైనాతో పోరాడాల్సిన అవసరం వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను. చైనాని, పాకిస్తాన్ని ఈ అన్నింటినీ మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. భారతదేశం చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ని, మెల్లిగా శ్రీలంకని, ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని, నేపాల్ని స్లోగా వాళ్ళని వీకెండ్ చేసేసింది ఈ చైనా. కాబట్టి ఈ పాకిస్తాన్ మదం ఏంటో తెలుసా మేడం? మదం, గర్వం కూడా కాదు, మదం, బలుపు అంటారు దాన్ని. అది జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు దానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన రోజు వచ్చింది. మనం ఏమి చేతులు కట్టుకొని లేము. ఈసారి ప్రపంచం మొత్తం భారతదేశానికి సపోర్ట్ గా ఉంది. రమేష్ గారు, సో సేమ్ అదే అగ్రెషన్ మోడ్ కనుక మనం కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలు వాటిని బ్లాస్ట్ చేశాము, వాళ్ళకి సంబంధించిన చీఫ్ కమాండర్ ని మట్టు పెట్టడం జరిగింది. ఇప్పటికే 47 స్థావరాలను కూడా ఐడెంటిఫై చేశారు. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉండే అవకాశం ఉంది? మరో సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక రివెంజ్ ఇది మన భారత్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఆల్రెడీ యుక్రెయిన్, రష్యా ఇవి నడుస్తూ ఉన్నాయి, సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా వర్కౌట్ అవ్వచ్చా భారత్ పైన? ఇప్పుడు 2 రకాలుగా దీన్ని ఆలోచించాలి మేడం. ఒకటేమో అంతర్గతంగా భారతదేశం లోపల నుంచి మనం చేయాల్సిన పనులు ఏంటి, ఇంకోటి బాహ్యపరంగా ఎక్స్టర్నల్ థ్రెట్స్ని నుంచి మనం చేయాల్సిన పనులు, ఈ 2 చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. When it comes to internal security of India, we got to take into the consideration of what are the flash points in India as of now. అక్కడ ఏంటి ముఖ్యంగా మద్రాసా ఎడ్యుకేషన్స్, వాట్ ఆర్ ది ప్రీచింగ్, వాట్ ఆర్ ది టీచింగ్, ఒక సామాన్య మానవుణ్ణి, సామాన్య పౌరుణ్ణి ఒక టెర్రరిస్ట్గా మార్చే పరిణామ క్రమంలో మైండ్ సెట్ని ఎట్లా వాళ్ళు మెలైన్ చేస్తారు, మైండ్ సెట్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. మీరు చచ్చిపోండి, మతం పేరుతో చచ్చిపోండి, మీకోసం 72 మంది కన్యలు స్వర్గంలో వెయిట్ చేస్తున్నారు జన్నత్తులో అని ఆ విధంగా టీచింగ్లు చేసి, ఆ విధంగా మనిషి మీరు చచ్చిపోండి, మీరు హీరో అవుతారు అనే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మతం కోసం చచ్చిపోతే. సో ఇలాంటి వాటి మీద మనం ఉక్కుపాదం మోపాలి. అంటే ఈ యొక్క రిలీజియస్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ దెబ్బకొట్టాలి.
అంటే యాజ్ ఆఫ్ నౌ అంత చేంజ్ ఓవర్ తీసుకురావడం, ఒక మనిషి థింకింగ్ ని లేకపోతే ఇంతమంది వాళ్ళపై చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్ ని చేంజ్ చేయడం, అది అంత పాసిబుల్ అంటారా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మ్యామ్, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఫేజ్ బై ఫేజ్. అదే చెప్పాను మీకు ఇందాక. ఇప్పుడు కసితో ఉండి ఒక 100 మంది టెర్రరిస్టులను చంపితే టెర్రరిజం ఆగదు. సారీ టు సే, టెర్రరిస్ట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిజం. మైండ్ గేమ్ ఇది. ఈ మైండ్ గేమ్లో నుంచి దాన్ని కొట్టాలి, దాన్ని కొట్టడానికి ఏం చేయాలనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇప్పుడు టెర్రరిస్టులను చంపడానికి ఏం చేయాలనేది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ, విచ్ విల్ బి డన్ బై అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. రెండు రకాలు ఇక్కడ. క్లారిటీ ఆఫ్ థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వ్యూహాత్మకంగా అంటే ఫ్యూచర్కి ఏం చేయాలి, ఇప్పుడు టాక్టికల్గా ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలనేది టీవీ స్టూడియోలో కూర్చొని మీరు నేను డిసైడ్ చేయలేము. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దే విల్ డిసైడ్. The Prime Minister of India, the National Security Advisor, the Home Minister sir, the Defence Minister, the National Security Advisory Board, they will decide what should be done immediately, and also they will also lay a plan, prepare, perspire and inspire. Plan, prepare, perspire, inspire అనే ఒక మైండ్ సెట్ ఫ్యూచర్ కది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, what kind of will we have, what kind of skill we have, how do we bring the will and skill to go for the kill ఇమ్మీడియట్లీ అనే దాని మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. దాంట్లో భాగంగా నేనేమంటానంటే, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అంటా నేను. మనం కూడా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతయ్యానని శ్రీశ్రీ గారు ఆ రోజు చెప్పింది గుర్తు చేసుకొని, ఈ ఉగ్రవాద నిర్మూలన అనేది యూనిఫామ్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెసే కాదు, యూనిఫామ్లో లేని మన ప్రతి భారతీయ పౌరుడు పౌరురాలు ఈ యజ్ఞంలో పాలు పంచుకునే విధంగా దీని మీద నాలెడ్జ్ని పెంచుకొని, అవగాహన పెంచుకొని, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి మోరల్ సపోర్ట్ ఇస్తా. అది నేను చెప్పాను, మోటివేషన్ కాదు. మోటివేషన్ అంటే ఏంటి, ఇలా ఇలా కింద పడిపోద్ది. డిసిప్లిన్, పాఠ్యాంశాలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అపాయింటెడ్ మీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ టు డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. జాతీయ రక్షణని ఈ 1200 యూనివర్సిటీస్లో, భారతదేశంలో యూజీసీ కింద ఉన్న 1200 యూనివర్సిటీస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, డిఫెన్స్ స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ హ్యావ్ టు బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బీటెక్, బీకామ్, బిఎస్సి, ఎంబీబీఎస్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. జాతి భరతమాతని రక్షించుకునే ప్రతి అంశాన్ని పాఠ్యాంశంలో పెట్టాలి. టైమ్ హ్యాస్ కమ్. 100% we have to do that. Then only we can treat every setback as a setup for a greater comeback.